ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం వాగ్దానం చూస్తున్న ప్రియాతి ప్రియ బిడ్డలందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మీ అందరూ బాగున్నారా? ఆత్మీకంగా ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉన్నారా? మీరందరూ దీవెనకరంగా ఉంటున్నారని ఈ వాగ్దానం ద్వారా మీరు బ్లెస్ అవుతున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. దేవుడే మీతో మాట్లాడుతున్నాడని, ప్రతిదినము కూడా ఆశీర్వాద పదంలో నడిపిస్తున్నాడని నమ్మి విశ్వసించి దేవాతి దేవుని యొక్క ప్రేరేపణ చొప్పునే ఈ వాగ్దానాలన్నీ కూడా మనం పొందుకుంటూ ముందుకు కొనసాగుతూ ఉన్నాం. ఈ దినము దేవుడు ఏ వాగ్దానం ఇస్తున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి కీర్తనలు 91వ దావీదు కీర్తన 11వ వచనం చదువుకుందాం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. ఈరోజు దేవుని బిడ్డలారా, మీ మార్గములన్నిటిలో కూడా మీకు ఏ రాయి తగలకుండా దేవుడే తన దూతలకు ఆజ్ఞాపించి మీ యొద్దకు పంపిస్తానని వాగ్దానం ఇస్తూ ఉండగా వారు ఏం చేస్తారంటే నీ కాలికి రాయి కూడా తగలకుండా వారిని నెత్తి పట్టుకొని నువ్వు వెళ్ళే ప్రతి మార్గంలో నీకు సహాయకంగా, నీకు తోడుగా, నీకు దీవెనకరంగా, నీకు ఆశీర్వాదకరంగా పనులన్నీ జరిగించే విధంగా దేవుడే తన దూతల్ని నీ యొద్దకు పంపుతాను అని వాగ్దానం చేస్తూ ఉండగా ఈ వాగ్దానాన్ని బట్టి గొప్ప విశ్వాసంతో, గొప్ప నమ్మికతో మీరు చేయబోయే పనులైనా, మీరు ప్రారంభించే ఏ వ్యాపారాలైనా, మీరు నూతనంగా మరి ఏది చేయాలనుకుంటున్నా, ఏది జరిగించాలనుకుంటున్నా ప్రతి విషయంలో ధైర్యంగా ప్రారంభించండి. ఒకవేళ వ్యాపారంలో ఉంటూ ఉన్నా, చదువులో, ఉద్యోగంలో, వివాహ విషయంలో, కుటుంబ విషయాల్లో మీరు ఉంటూ ఉన్నా దేవుడే మీకు తోడుగా ఉంటున్నాడు కనుక ధైర్యంగా ఇంకా ముందుకు కొనసాగండి. విశ్వాసంతో ముందుకు వెళ్ళండి. ఎందుకంటే ఏ అపాయం నీకు రాదు, ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు, ఏ దుష్టుడు నీ మీదకు రాకుండా దేవుడే తన దూతల్ని కావలిగా నీకు పంపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే వేటగాడు ఎన్నో అంటే వాడు పెడుతూ ఉన్నాడు నిన్ను పాడు చేయాలని, నీ జీవితాన్ని నాశనం వైపు తీసుకుని వెళ్ళాలని. కానీ దేవుడే నీకు తోడున్నాడు. ఇదే వాగ్దానాన్ని మరలా నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రతి విషయంలో ధైర్యంగా ఉండు, విశ్వాసంతో ముందుకు కొనసాగు. ఏ అపాయం నీ వద్దకు రాకుండా దేవుడు నిన్ను కాపాడి నడిపించి ముందుకు కొనసాగించబోతున్నాడు. ధైర్యం తెచ్చుకొని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, ఈ దినము మాకు ఇచ్చిన ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి నీకు మహిమ. ఎంతమంది ఈ వాగ్దానం చూస్తూ ఉన్నారో వారి పట్ల ఈ వాగ్దానం రూఢీపరిచయ్యా. ఈ వాగ్దానం ఎంత మందితో మీరు మాట్లాడాలని ఆశపడి ఈ వాగ్దానం వారికి అందిస్తూ ఉన్నారో వారి ప్రయాణాల్లో, రాకపోకల యందు యెహోవా మీరు తోడుగా ఉండండి. వారి వ్యాపారంలో, కుటుంబంలో, ఉద్యోగంలో, జీవితంలో, వృత్తి వ్యాపారంలో ప్రతి విషయంలో అద్భుతాలు జరిగించాయా. ఎంతమంది ఆత్మీకంగా ఎదగాలని, ఎంతమంది ఆశీర్వాద పదంలో నడవాలని, ఉద్యోగంలో, వివాహంలో, కుటుంబంలో, గర్భఫలంలో ప్రతి విషయంలో అప్పుల సమస్యల నుంచి విడుదల పొందాలని ఎంతమంది ఆశతో ఉన్నారో, ఎంతమంది భర్తలు, భార్యలు, కుటుంబాలు, బిడ్డలు చెదరిపోయి చేదాటిపోయిన పరిస్థితుల్లో ఉన్నాయో వారందరినీ నీ నామంలో వారిని కట్టి నీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఇట్టి ఘనకార్యం నీ దూతలను పంపించి ఆజ్ఞాపించి ఘనకార్యాలు జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఈ వాగ్దానం ఈ దినము చూస్తున్న బిడ్డలకి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని బిడ్డలారా, వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుందాం. తప్పనిసరిగా ఇది మీ సొంతం చేసుకుంటూ అనేకరికి షేర్ చేయండి, లైక్ చేస్తూ మంచి కామెంట్ చేస్తూ దేవుని నామానికి మహిమకరంగా జీవిద్దాం. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. ఆమేన్.